ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో శాంతి స్థాపన అత్యంత కీలకమని శ్రీలంక బుద్ధసేన రిలీజియస్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిన్నిడుమా సునీల్ సెన్వి అన్నారు. శనివారం ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గుర్తింపు పొందిన ప్రాచుర్యం పొందిన బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ఉండడం, ప్రత్యేకించి బుద్ధవనం ప్రాజెక్టు ఎంతో ప్రాముఖ్యత పొందిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో శాంతి స్థాపన అత్యంత కీలకమని శ్రీలంక బుద్ధసేన రిలీజియస్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిన్నిడుమా సునీల్ సెన్వి అన్నారు. శనివారం ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గుర్తింపు పొందిన ప్రాచుర్యం పొందిన బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ఉండడం, ప్రత్యేకించి బుద్ధవనం ప్రాజెక్టు ఎంతో ప్రాముఖ్యత పొందినదని అన్నారు. సమకాలీన ప్రపంచంలో శాంతి అతి ముఖ్యమన్నారు. బుద్ధిజం నుండి అనేక విషయాలను నేర్చుకోవచ్చని శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ బుద్ధ శాంతి సమావేశం తనకు ఎంతో సంతృప్తిని, విశేష అనుభవాన్ని కలిగించిందని తెలిపారు. బుద్ధవనం లాంటి ఆధునిక బుద్ధ ప్రాజెక్టులు మరియు నమూనాలను శ్రీలంకలో కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంత్రి పర్యటనలో 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షుణులు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ఫౌండర్ మాజీ డీజీపీ శ్రీ ఆంజనేయ రెడ్డి, నటుడు శ్రీ గగన్ మాలిక్, యంత్రాంగం, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ తిక్నాథ్ టు, నవనలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్, శాసనసభ్యుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.